ప్రభునందు ప్రియమైన దేవుని వల్లరా, దేవుని యొక్క ఏర్పాటును బట్టి, కృపను బట్టి మనమంతా ఆయన సన్నిధికి చేరుకోగలిగాం. అందుకే దేవుని మహింపరుస్తున్నాను. చేరవచ్చిన మీ అందరికీ దేవుని నామమున నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకొని ఆయన సహాయం చేత వాక్య ధ్యానంలో ప్రవేశిద్దాం. ప్రార్థన. ప్రేమ కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు నాయన. కాస్త ఆలస్యమైంది నా ప్రభు, అయినప్పటికీ ఆసక్తితో మీ బిడ్డలు ఎదురు చూస్తున్నారు. వీరి హృదయములను తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ యందు మాకున్నటువంటి ఆసక్తి, భక్తి, విశ్వాసం, నిరీక్షణ తొలగిపోకుండా మీలో నిలవబెట్టుకుని ప్రాధాన్యపడుచున్నాను. మా కొరకు మీరు ఏర్పాటు చేసిన మీ యొక్క పరిశుద్ధమైన దివ్యమైన మాటలు మాకు బయలుపరచుకుని వేడుకొంచి ఈ వాక్యం ద్వారా మీలో మేము బలపడటకు సహాయం చేయమని వేడుకొంచి ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మా ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి పేరిట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, వాక్య ధ్యానముగా ఈరోజు యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం 12 నుండి 14 వచనం వరకు మన వాక్య ధ్యానం. అప్పుడు ఆయన నాకు సెలవిచ్చినదేమనగా, నరపుత్రుడా, యెహోవా మమ్మను కానకయుండును, యెహోవా దేశమును విసర్జించెను అని అనుకుని ఇశ్రాయేలీయుల పెద్దలు చీకటిలో తమ విగ్రహపు గదులలో వారిలో ప్రతివాడు చేయు దానిని నీవు చూచుచున్నావు కదా. మరియు ఆయన, నీవు ఈ తట్టు తిరుగుము, వీటిని మించిన అతిహేయ కృత్యములు వారు చేయుట చూతు అని నాతో చెప్పి, యెహోవా మందిరపు ఉత్తర ద్వారము దగ్గర నన్ను దింపగా అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవతను గురించి ఏడ్చుట చూచితిని. ఏ దేవతను గురించి? తమ్మూజు అనే దేవతను గురించి అక్కడున్న స్త్రీలు ఏడుస్తూ కూర్చున్నారంట. నేటి వాక్య ధ్యానంలో మనము 3 రకాల సమూహాలను చూడబోతున్నాం. ఒకటి యెహెజ్కేలు గ్రంథం నుంచి చదువుకున్నాం. తమ్మూజు దేవత ఎదుట కూర్చుని ఏడుస్తున్నారు. మరొక సందర్భం లూకా సువార్త 23వ అధ్యాయం. అన్ని చోట్ల కనబడుతున్నారు స్త్రీలు, అన్ని చోట్ల ఏడుస్తున్నారు. ఈరోజు మనం చూడబోయే సందర్భంలో ఏడుపులు రకాలు. ఈ వాక్య సందేశం ఏమంటున్నా? ఏడుపులు రకాలు. ఏడుపుల్లో కూడా రకాలు ఉంటాయి. బైబిల్లో అలా కనబడుతున్నాయి. ఏ ఏడుపు మంచిదో ఈరోజు చూద్దాం. లూకా సువార్త 23:26 నుండి 26వ వచనం నుండి, వారు ఆయనను తీసుకొని పోవచ్చుండగా పల్లెటూరు నుండి వచ్చుచున్న కురేనీయుడైన సీమోనును ఒకని పట్టుకొని యేసు వెంట సిలువను మోయుటకు అతని మీద దానిని పెట్టిరి. యేసు ప్రభు సిలువ మోస్తుంటే కొంచెంసేపు నువ్వు కూడా మోయి అని ఒక వ్యక్తి మీద ఆ సిలువ బరువును పెట్టారు. అతని పేరు సీమోను. సీమోను పేతురు గారు కాదు, ఈయన వేరే సీమోను. 27వ వచనం నుండి,
గొప్ప జన సమూహమును ఆయనను గురించి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించి, ఇక్కడ కూడా దుఃఖించుచు ఏడుస్తున్న స్త్రీలు కనబడుతున్నారు. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి అని యేసు ప్రభు ఇక్కడ ఏడుస్తున్న స్త్రీలతో, మీరు నా కోసం ఏడుస్తున్నది ఆపి మీకోసం మీ పిల్లల కొరకు ఏడవండి అని చెప్పేసి చెప్తున్నాడు ఆయన. ఇక మరొక వర్గంలో కనబడుతున్న మరొక ఏడుపు, అది మనము యోహాను సువార్త 20వ అధ్యాయంలో చూడగలం. యోహాను సువార్త 20, ఏడుపులు రకాలు. ఈరోజు బైబిల్ స్టడీకి వెళ్ళి మీరు ఏం నేర్చుకున్నారు అని మనల్ని అడిగితే ఎవరైనా ఏడుపులు రకాలు, నువ్వు ఏ ఏడుపు ఏడుస్తున్నావో కూడా ఏడుపుకు లెక్క చెప్పాల్సిన పరిస్థితి బైబిల్లో ఉంది అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. యోహాను సువార్త 20వ అధ్యాయంలో 11వ వచనంలో, అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలంలో తలవైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడను. అలా మగ్దలేనే మరియ, మేరీ మ్యాగ్డలిన్ అను ఈ స్త్రీ ప్రభు యొక్క సమాధి వద్ద నిలిచి ఏడుస్తూ ఉన్నట్లు కనబడుతుంది. అన్ని చోట్ల స్త్రీ కనబడుతుంది, మరి కొన్ని చోట్ల గుంపులుగా కూర్చొని ఏడుస్తున్న స్త్రీలు కనబడుతున్నారు. 1 యెహెజ్కేలు గ్రంథం చూశారు, 2 లూకా సువార్త చూశారు, 3 యోహాను సువార్త చూశారు. వీటన్నిటిలో నుండి దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడో వరుస క్రమంలో మనం ఈరోజు ధ్యానిద్దాం. వెళ్దాం తిరిగి యెహెజ్కేలు గ్రంథము 8వ అధ్యాయానికి. ఆల్రైట్, మనం ఏం వింటున్నామో అనేది చిన్న పరిచయం మీకు చేశాను. ఇప్పుడు ఏం వింటున్నాం? 3 రకాల ఏడుపులు చూస్తున్నాం. మన ఆత్మీయ జీవితానికి ఏ ఏడుపు మంచిదో చూడాలి. అన్నిటికీ ఏడుస్తే ఎవరో వచ్చి కన్నీరు తుడుస్తారు అని అనుకోవడం పొరపాటు. యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయంలో 13-14 వచనాలలో దేవుడు యెహెజ్కేలు గారితో, యెహెజ్కేలు నువ్వు ఈ తట్టు తిరుగుము, వీటిని మించిన అతిహేయ కృత్యములు వారు చేయట చూతు అని నాతో చెప్పి యెహోవా మందిరపు ఉత్తర ద్వారము దగ్గర నన్ను దింపగా. ఎక్కడ? దేవుని మందిరం. దేవుని మందిరంలో ఉత్తర ద్వారం. ఇప్పుడు మన మందిరానికి కూడా 4 మూలలనే ఉంటాయి. ఒకటి తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. ఒక దానిలో నుండి మనం ప్రవేశిస్తాం, ఎందుకంటే చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది కనుక. కానీ యెరూషలేము అనే ఆ మందిరానికి 4 వైపుల నుండి ప్రవేశించడానికి మార్గం ఉండేది. ఉదాహరణకి ఈ క్యాంపస్ కూడా ఒకప్పుడు చూస్తే ఇటువైపు ఒక గేట్ ఉండేది కాంపౌండ్కి, ఇటువైపు ఒక గేట్ ఉండేది, ముందర ఒక గేట్, ఇలా 3-4 డైరెక్షన్స్లో గేట్ ఉండేది. తర్వాత మళ్ళీ గోడలు కట్టేసి దాన్ని మూసేసేది. అది మనం అర్థం చేసుకోగలిగితే యెరూషలేము మందిరానికి కూడా ఉత్తర ద్వారం ఒకటి, దక్షిణ ద్వారం ఒకటి, తూర్పు ద్వారం ఒకటి, పడమర ద్వారం. అలా 13వ వచనంలో యెహెజ్కేలు నేను చూపించేది నువ్వు చూడు ఒకసారి. యెహోవా మందిరపు ఉత్తర ద్వారము దగ్గర దేవుడు యెహెజ్కేలు గారిని దింపినప్పుడు ఆత్మవశుడిగా ఆ మందిరంలో ఒక సంఘటన కనబడుతుందండి యెహెజ్కేలు గారికి. మందిరంలో ఉత్తర ద్వారం దగ్గర కొందరు స్త్రీలు పని కట్టుకొని వచ్చి కూర్చొని తమ్మూజు దేవతను గురించి ఏడుస్తూ కూర్చున్నారండి. అసలు తమ్మూజు దేవతల గురించి ఏడవలసిన అవసరం ఏముంది? సాధారణంగా దేవతలు విగ్రహాలు అవి పెట్టుకున్నప్పుడు నాట్యమాడుచు సంతోషంగా ఎగురుతూ గంతులేస్తూ ఉండాలి. కానీ తమ్మూజు అనే దేవతను పెట్టుకొని దాని ముందర ఈ స్త్రీలు ఏడుస్తూ కూర్చున్నారు.
అంటే తమ్మూజుకు ఏడుపుకు ఏదో సంబంధం ఉండాలి. ఉదాహరణకు మన పండుగలు కాదులేండి, మనం ఈ సమాజంలో ఉన్నాం కనుక వేరే పండుగలు ఎలా చేస్తారు అనేది కొంచెం అంతో ఇంతో అవగాహన ఉంటుంది మనకు కూడా. కొన్ని పండుగలు వచ్చాయనుకోండి, అసలు మాంసాహారమే చేసుకోకూడదు ఆ పండుగలు, అన్ని తీపి పదార్థాలే చేసుకుంటుంటాయి. ఒకవేళ ఒక పండుగ 3 రోజులు 2 రోజులు వరుసగా వచ్చిందనుకోండి, ఒకరోజేమో తీపి చేసుకోవాలి, ఇంకొక రోజేమో మాంసం చేసుకోవాలి, ఇంకొక రోజు బాగా తాగాలి. ఇలా విభజించుకున్నారు కదా, ఇవి అయితే మనకు అవగాహన ఉందిగా. ఇలాంటి అవగాహన మనకు ఉన్నట్లుగానే యెహెజ్కేలు గ్రంథంలో కొందరు స్త్రీలు తమ్మూజు అనే దేవతను పెట్టుకొని ఏడుస్తున్నారు. ఆ దేవతను పెట్టుకొని, అంటే ఈ దేవత అనే విగ్రహం అక్కడ ఉన్నప్పుడు మనుషులు ఏం చేయాలి? ఏడవాలి. అది పద్ధతి. ఎందుకు ఏడవాలి అని అంటే, కొంచెం చరిత్రలోనికి వెళ్తే మనం ఎలాగైతే భారతీయులము, లేకపోతే ఆసియా ఖండానికి చెందిన వాళ్ళము, ఆసియా ఖండానికి సంబంధించిన వాళ్ళము అలాగైతే ఉన్నామో, ప్రాచీన కాలంలో సుమేరియన్స్ అనేవాళ్ళు ఉండేవారు చరిత్రలో. ఈ సుమేరియన్సే బబులోను సామ్రాజ్యాన్ని, మిగిలిన ఇతర సామ్రాజ్యాల్లో బలమైన ప్రజలుగా ఆ తర్వాత కాలంలో విస్తరించారు. వారి చరిత్రలు మనం చదివినప్పుడు అక్కడ తమ్మూజు అనే ఒక దేవతను వారు పూజించిన చరిత్ర కనబడుతుంది. ఈ తమ్మూజు గొర్రెల మందలను కాపాడే వ్యక్తి. మందలు, పశువులు, ఈ గొర్రెల మందలు భద్రంగా ఉండాలంటే ఈ తమ్మూజు దేవతనే కాపాడుతుంది అనే అభిప్రాయం ఉండేది. వాస్తవానికి తమ్మూజు ఒక గొర్రెల కాపరి, పశువులను కాపాడేవాడు. పాతకాలంలో మనము నవలలు, కథలు, స్టోరీస్ ఎలాగైతే చదువుకునే వాళ్ళమో, తమ్మూజు గురించి ఒక స్టోరీ ఉండేది. మీరు కూడా రెఫర్ చేసుకుంటే తెలుస్తుంది. ఈ తమ్మూజు అనేది ఒక పురుషుడు అలా కొండల్లో కాపలా కాస్తూ అలా ఉండగా రకరకాలైన దేవతలు ఆ కాలంలో వారికి నచ్చిన మెచ్చినది చేసుకునేవాడు. వాస్తవానికి ప్రపంచం అంతటికీ ఒకే ఒక దేవుడు బైబిల్ ప్రకారంగా పరిచయం అయ్యాడు. ప్రతి మనిషి ఆదాము హవ్వలో నుండి వచ్చారని మనకు తెలుసు. వారి గర్భాన పుట్టిన పిల్లలు తప్పు చేసినప్పుడు శిక్షించింది కూడా మన దేవుడే. కయ్యేను, హేబేలు. కయ్యేను తప్పు చేసినప్పుడు కయ్యేనును దేశదిమ్మర వేద్దాం అనే శిక్ష వేసింది మన దేవుడే. అంటే రానున్న రోజుల్లో ఈ భూమండలం మీద అధికారం ఎవరికి ఉంది అని అంటే, పరలోకమందున్న దేవునికి అధికారం ఉంది. మనం భూమి మీద ఏం చేస్తున్నా ఆయన గమనిస్తున్నాడు అనే అవగాహన ఆనాటి ప్రజలకు వచ్చేసింది. ఎందుకంటే కయ్యేను ఈ తప్పు చేశాడు అన్న విషయం ఆనాటి కాలంలో తర్వాతి తరాలు కూడా జ్ఞాపకం చేసుకున్నాయి. కయ్యేను తప్పు చేశాడు, హేబేలు శ్రేష్టమైన బలి అర్పించాడు, ఇలాంటివన్నీ మనం చదువుకుంటున్నాం బైబిల్లో. అంటే మొదట జన్మించినటువంటి అన్నదమ్ములు వారి చరిత్ర ఆ తర్వాత కాలంలో అనేక ప్రజలకు తెలిసిపోయింది. మరి కయ్యేను పరిస్థితి ఏమైంది? హేబేలు గారిని చంపినప్పుడు అంటే దేవుడు శిక్షించాడు, తీర్పు విధించాడు. వీరి తల్లిదండ్రులు తినవద్దన్న పండు తిన్నప్పుడు దేవుడు వెంటనే శిక్షను పంపించి ఏదైనా తోటలో ఉండకుండా వారిని పంపించేశాడు అనే అవగాహన కూడా ప్రజలకు ఉన్నది. అంటే ఈ దేవునితో మేము సత్సంబంధాలు పెట్టుకుంటే ఈయన పూర్తిగా మా మీద అధికారం చెలాయిస్తుంటాడు, ఈయన చెప్పినట్లుగా మేము నడుచుకోవాలి, ఆయన కట్టడలను విధులను పాటించడానికి మాకు ఇంత ఇష్టం లేదు, కాబట్టి ఈ దేవునికి దూరంగా వెళ్ళిపోయి మేము ఆ దేవునికి వ్యతిరేకంగా జీవిద్దాం అనే నిర్ణయం తీసుకున్నారు ప్రజలు. అది మనకు స్పష్టంగా అర్థమవుతుంది బైబిల్ చదువుతుంటే. మంచి దేవుణ్ణి విడిచిపెట్టి తమకిష్టమైనటువంటి దేవతలను, దేవుళ్ళను చేసుకొని ఎందుకు చేసుకొని ఉండొచ్చు? ప్రస్తుతం అంటే మా ఇష్టం వచ్చినట్లు తిరుగుతున్నాం. మాకు ఏదైనా అవసరమైందనుకోండి, మళ్ళీ ఏ దేవుణ్ణో దేవతనో మేము వేడుకోవాలిగా, ప్రార్థన చేయాలి కదా, వెంబడించాలి కదా, విజ్ఞాపన చేయాలి కదా, మా కోరికలు తీర్చే దైవం ఎవరో ఒకరు ఉండాలి కదా అని వారికి ఇష్టం వచ్చినట్లు చేసేసుకున్నారు.
అలాంటి దానిలో భాగంగా ఎన్నో కథలు ప్రపంచంలో పుట్టుకొచ్చాయి. గాలి, మనం పీల్చే గాలి, మనకు విసురుతున్న గాలి వస్తుంది కనుక గాలికి కూడా ఒక దేవుడు ఉన్నాడని గాలికి ఒక దేవుడు పెట్టేశారు. వర్షం పడుతుంది అనుకోండి, వర్షానికి కూడా ఒక దేవుడు అని చెప్పేసి వర్షానికి ఒక దేవుడు పెట్టేశారు. సూర్యునిలో నుండి వెలుతురు వస్తుంది కనుక సూర్యుడు కూడా ఒక దేవత అన్నట్లుగా సూర్యునికి నమస్కారం చేయడం ప్రజలు అలవాటు చేసేసుకున్నారు. వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యుడిలో నుంచి వస్తుంది. అంటే సూర్యుడే లేకపోతే మా ఈ ప్రపంచానికి, భూలోకానికి వెలుగే లేదు కదా, కాబట్టి సూర్యుని మొక్కుదామని సూర్యుని వెంబడించారు. రాత్రి అయితే వెన్నెల వెలుగు వస్తుంది కదా, చంద్రుడు కూడా మామూలుడు కాదు, చంద్రుడు కూడా ఒక దేవుడే అన్నట్లు చంద్రుడి మీద అభిప్రాయం పెంచుకున్నారు. అలాంటి కథలలో భాగంగా ఒక కథ పుట్టుకొచ్చిన కథే సూర్యునికి చంద్రునికి పుట్టిన ఒక అమ్మాయి ఇష్తార్ అనే ఒక అమ్మాయి. ఈ తమ్మూజు ఇష్తార్ను చేసుకున్నాడు అనేది ఒక చరిత్ర ఒకటి ఉంది. గొర్రెలను మందలను మేపుతుంటే ప్రేమకు ఒక దేవత ఉంది, గాడెస్ ఆఫ్ లవ్ అనేది ఒక దేవత. ఆవిడ పేరు ఇష్తార్. ఆ కాలంలో ఈ గొర్రెల మందను మేపుతూ ఉంటే వీళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు. వారికి వివాహమైంది. వివాహమైన కొద్దిసేపటికే ఈ తమ్మూజు చనిపోయాడు. తమ్మూజు చనిపోయి భూమి యొక్క క్రింది భాగాల్లోకి వెళ్ళిపోతే వివాహమే ఇప్పుడే కదా, అప్పుడే భర్త చనిపోయాడు, నా పరిస్థితి ఏంటి అని దిగులు పడుతూ ఏడుస్తూ ఆ ఇష్తార్, ఆ గాడెస్ ఆఫ్ లవ్, ఈ తమ్మూజు గురించి ఏడుస్తూ, ఈ స్త్రీ మేమిందరం ఇంత ప్రేమించి వివాహం చేసుకుంటే నా భర్త ఇప్పుడు లేడు, క్రిందికి వెళ్ళిపోయాడు, క్రింది లోకాలకు, ఎక్కడున్నా కూడా నేను మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలి అని పట్టుదలతో ఈ దేవత భర్తను వెతుక్కుంటూ క్రింది లోకాలకు వెళ్ళి ఎక్కడున్నాడో అని వెతికితే అక్కడికి వెళ్ళిన తర్వాత పేరు మారిందట. పేరు మారి ఎలాగోలాగా రూపాన్ని బట్టి పట్టుకొని వచ్చి ఏదో శక్తిని ఉపయోగించి క్రింది లోకాలకు వెళ్ళిపోయిన భర్తను మళ్ళీ ఆవిడ పైకి తీసుకొని వస్తుంది. ఇది తమ్మూజు యొక్క చరిత్ర కథ. వింటుంటే మీకు ఎంత బాగుంది కదా ఇది. సో ఈ ప్రేమలో విఫలమైపోయి, లేకపోతే వివాహమైన తర్వాత వెంటనే భర్తను కోల్పోయి వారి యొక్క యవన జీవితం దెబ్బతినిపోయింది. ఇలాంటప్పుడు మాకు గత్యంతరం ఎవరు లేరు. ఒకప్పుడు చరిత్రలో ఈ తమ్మూజు, గాడెస్ ఆఫ్ లవ్ వీళ్ళిద్దరి మధ్య జరిగింది కదా, కాబట్టి మేము కూడా అలా ఏడిస్తే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన మా ప్రియులు, లేకపోతే మమ్మల్ని చేసుకొని దూరం వెళ్ళిపోయిన భర్తలు మళ్ళీ తిరిగి వస్తారు ఏడిస్తే. ఇది దాని వెనక చరిత్ర. యెహోవా మందిరపు ఉత్తర ద్వారం దగ్గర ఈ స్త్రీలు తమ్మూజు దేవతను పెట్టుకొని ఏడుస్తున్నారు. దీని వెనుకల చరిత్ర, నా పురుషుడు లేడే అని ఏడ్చిన స్త్రీ కథ ఒకటి, ఒక మిత్, ఊహాజనకమైన ఒక కథ పుట్టుకొచ్చింది చాలా కాలం క్రితం. అలా ఏడిచినందుకు అతను తిరిగి వచ్చాడు అనే అభిప్రాయం ఎలాగైతే ఉందో, ఇలా తమ పురుషులకు దూరం అయిపోయిన ఈ స్త్రీలు ఏ కారణాన్ని బట్టో లేకపోతే కథను బట్టో చరిత్ర తెలుసుకొని వీరు ఏ ఉద్దేశంతో కూర్చొని ఏడుస్తున్నారట. 12వ వచనం మీరు చూస్తే, 12వ వచనంలో యెహోవా మమ్మును కానకయుండును, మేము మా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఇక లేడు, మమ్మల్ని ఆయన చూడట్లేదు. యెహోవా దేశమును విసర్జించను. 12వ వచనం మీరు చూస్తున్నారుగా. ఆ దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, మాకు రక్షణకర్తగా ఐగుప్తులో నుండి తీసుకొని వచ్చిన దేవుడు ఇప్పుడు ఏమయ్యాడో మాకు తెలియదు. ఈ ఇశ్రాయేలీయులు ప్రవర్తించిన తీరు మనం చూస్తే
ఎర్ర సముద్రం దాటుకొని అరణ్య మార్గంలో ప్రవేశించినప్పుడే మోషే గారు కొండ దిగడం ఆలస్యం చేసేసరికి వెంటనే ఏం చేసుకొని వెంబడించారు వాళ్ళు? ఒక దూడం చేసుకొని, ఐగుప్తులో నుండి మమ్మల్ని నడిపించినది ఈ దూడే అని దూడం చేసుకొని పూజించారు వాళ్ళు. వారి పితరులకు ఆ స్వభావం, ఆ మనసు ఎలాగైతే వచ్చిందో, యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయంలో ఇక్కడ కూర్చొని ఏడుస్తున్న స్త్రీలు కూడా, మిగిలిన ప్రజలు, మా దేవుడు మమ్మను విసర్జించెను, ఈ దేశమును ఆయన మమ్మను చూడట్లేదు అని అనుకుని వారి అవసరతల కొరకు, వారి యొక్క ఏవేవైతే కోరికలు ఉన్నాయో వాటన్నిటి కొరకు ఇక మీదట మేము ఈ దేవుడు లేడు, మాకు ఈ దేవతను పెట్టుకొని, బొమ్మను పెట్టుకొని ఏడుస్తూ కూర్చుందామని ఇతర దేశస్థులు చేసినట్లుగా ఈ స్త్రీలు ఏడుస్తూ కూర్చున్నారు. మీకు అర్థమైంది కదా మ్యాటర్? ఇప్పుడు ఇలా ఏడుపు, ఈ స్త్రీలు ఏడుస్తున్నారు కనుక స్త్రీ కంటిలో, స్త్రీనే కాదు పురుషులైనా స్త్రీలైనా, కొన్ని ఏడుపులకు కొంచెం మర్యాద ఇవ్వాలనిపిస్తుంది. అయ్యో పాపంలే అనిపిస్తుంది. ఇలాంటి ఏడుపులకు వీరిని ఏం చేయాలి చెప్పండి? ఈ ఏడుపును మనం అభినందించాలా, తిరస్కరించాలా? ఈ ఏడుపు పనికిరాని ఏడుపు ఇది. ఎవరో అన్యజనులు వారికి ఇష్టమైన కట్టుకథలు అల్లుకొని వారికి ఇష్టమైనట్లుగా చేసుకుంటుంటే మనం కూడా వారిని చూసి ప్రభావితం చెందుతున్నాం. వారి ప్రభావం మన మీద పడుతుంది. అందుకే చాలాసార్లు మీకు చూపించాను, ఇర్మియా గారు జీవించిన కాలంలో దేవుడు ఒక మాట అంటాడు. 15వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం. క్రైస్తవుల సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు, యేసు ప్రభువును అంగీకరించని ప్రజల మధ్య మనం నివసించుండగా మన యొక్క భక్తి జీవితాన్ని, ప్రభునందు మనకున్న విశ్వాస జీవితాన్ని ఎలా కాపాడుకోవాలి? ఇర్మియా గారి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ 19వ వచనంలో ఇర్మియా గారికి ఒక మాట చెప్తున్నాడు దేవుడు. ఏమంటున్నాడంటే, మధ్యలో ఉంటుంది చూడండి, ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం 19వ వచనంలోని చివరి మాటలో, వారు నీ తట్టుకు తిరగవలను కానీ నీవు వారి తట్టునకు తిరగకూడదు. ఈ తిరుగుబాటు చేస్తున్న ప్రజల మధ్య నువ్వు ఉన్నావు ఇర్మియా. ఈ ప్రజల అలవాట్లలోనికి నువ్వు వెళ్ళకూడదు. నిన్ను చూసి వాళ్ళు మారాలి. ఎలాగైతే ఇర్మియా గారికి ఆనాడు చెప్పిన మాటను ఇన్ని సంవత్సరాలు అయినా కూడా దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు అంటే మనతో కూడా ఈరోజు మాట్లాడుతున్నాడు. నీవి సమాజంలో నివసించుచుండగా సమాజం యొక్క ప్రభావం నీ మీద పడుతుంది. సమాజంలో ఉన్నాం కనుక ఆ ప్రభావం నా మీద పడుతుంది అని మనం అనుకోకుండా, నీ యొక్క ప్రభావం వారి మీద పడి వారు నీ వలె జీవించడానికి వారు నిర్ణయం తీసుకోవాలని మాట్లాడుతున్నాడు ఇర్మియా గారితో. ఈరోజు మనతో కూడా మాట్లాడుతూ, ఇదిగో ఇక్కడ యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయంలో ఈ స్త్రీలు ఇలా ఏడుస్తున్నారు. పనికిరాని ఏడిపిది. వాస్తవానికి దేవుడు మనిషికి కన్నీళ్లు పెట్టడం అనేది కూడా ఒక అద్భుతమైన సృష్టి. ఆ కన్నీళ్ళు మనకు దుఃఖం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు, తట్టుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు అలా ఏడవటం వలన ఆ నీళ్లు కంట్లో నుంచి వచ్చి అలా జారిపోయి ఆ తర్వాత కొద్దిసేపటికి మనం కళ్ళు తుడుచుకుంటాం. కన్నీళ్ళన్నీ, ఆ కన్నీళ్ళ ద్వారా దేవుడు మాట్లాడుతూ, నీలో ఉన్న దుఃఖం తాత్కాలికమే బిడ్డ, నేను నీకు శాశ్వతం. నువ్వు తుడుచుకుంటున్నావు అనుకోవద్దు. నీ దుఃఖాన్ని నేను తుడుస్తున్నాను. ఆ నీళ్లు అలా రాలిపోతాయి, మళ్ళీ కనపడవు. భూమి మీద ఈ దుఃఖమంతా తాత్కాలికమే. మీ కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచి నా బిడ్డలుగా నేను మీతో నివసించడానికి నేను ఏనాడో నిర్ణయం తీసుకున్నాను. ఒకవేళ ఆ కన్నీళ్ళే మనకు బయటకు రాలేదనుకోండి, లోపలే ఉన్నాయనుకోండి, ఇంకా దుఃఖం అలానే ఉండిపోతుంటుంది. బాగా ఏడ్చేసామనుకోండి, ఒక పని అయిపోతుంది. చాలాసార్లు ఏడుపు వస్తుంటుంది. ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఏమో తెలియదు అంటుంటారు అప్పుడప్పుడు. ఎప్పుడన్నా చూసారా ఇలాంటి కేటగిరీ?
ఎందుకో వస్తుంది ఏడుపది. నేను చూశాను ఇలాంటి వాళ్ళని. ఎందుకు ఏడుస్తున్నట్ట, ఎందుకో ఏడవాలి అనిపించింది ఏడుస్తున్నానంట. అలా ఏడ్చే వాళ్ళు కొందరు ఉంటారు, నిజంగానే బాధ కలిగి ఏడ్చే వాళ్ళు కొందరు ఉంటారు. కానీ ఆ ఎమోషన్స్ అనేవి దేవుడు పెట్టాడు చూసారా, అది కూడా మనిషికి అవసరం కనుకనే పెట్టాడు. అవసరం లేకపోతే కన్నీళ్ళు ఎందుకు పెడతాడు? ఆ నీళ్ళు అలా జారిపోతాయి, పైకి వెళ్ళొచ్చుగా, అలా వెళ్ళకుండా కిందికే పడిపోతుంటాయి. ఇదంతా కింద పడిపోయి రాలిపోయేదే. నీ గురి పరలోకం మీద పెట్టి నిన్ను ఓదార్చే దేవుడు నేనుండగా ఈ దుఃఖమంతా ఇలా ఇదిగో కరిగిపోతుంది, కనబడకుండా పోతుంది, నేనున్నాను కనుక అని అంటున్నాడు దేవుడు. సరే చూద్దాం, ఈ స్త్రీలు ఏడ్చిన ఏడుపు మన ఆత్మీయ జీవితానికి ఏమైనా ఉపయోగపడుతుందో చెప్పండి. యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయంలో ఉన్న ఏడుపు ఏ మాత్రం పనికిరాంది, ఇది ఒక చెత్త ఏడుపు ఇది. ఇప్పుడు ఒకసారి లూకా సువార్తలోనికి వెళ్దాం. లూకా సువార్త 2వ కేటగిరీ 23వ అధ్యాయం. ఎందుకు ఈ సందేశం అవసరము, ఈ వాక్యం ఎందుకు అవసరమో చెప్పనా? మనం ఏడ్చే ఏడుపు కూడా ప్రభువు మహిమార్థమై ఉండాలి. అది సందేశం. నువ్వు నవ్వుచున్నావు దేని కొరకు? ఆయనకు మహిమ కలుగుతుందా? ఏముంటుంది? మీరు భోజనం చేసినను పానం చేసినను. లూకా సువార్త 23కు వద్దాము, అక్కడే ఉండండి. ఒక్కసారి వెళ్ళి కొరింథీ పత్రికలోకి వెళ్ళి అలా తొంగి చూసి మళ్ళీ వచ్చేద్దాం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి మీరు భోజనం చేసినాను పానం చేసినాను, మీరేమి చేసినాను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయండి. మీరు ఏం చేసినా దేవుని మహిమ కొరకు చేయండి. ఇంకా ఈ ఏడ్చే ఏడుపు కూడా మనకు దేవునికి అవమానం తెచ్చే ఏడుపుగా ఉందా, లేదా ఆయనకు మహిమ తెచ్చే ఏడుపుగా ఉందా? దేవునికి అవమానం తెచ్చే ఏడుపు ఉందా లేదా చూసాము ఇప్పుడే యెహెజ్కేలు గ్రంథంలో. దేవుని బిడ్డలు తమ్మూజు దేవతకు ముందు కూర్చొని ఏడవటమా? అది దేవుని బిడ్డలు అలా చేయొచ్చా చెప్పండి? అస్సలు చేయకూడదు ఆ పని. అంటే దేవుని నామానికి మహిమ కలిగే విధంగా లేదా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. దేవుడు ఆ ఏడుపును హేయమైనది అనే మాట ఉపయోగించాడు. మనం లూకా సువార్త 23లోనే ఉన్నాము. అవసరాన్ని బట్టి కొరింథీ పత్రికకి వెళ్ళేసి మళ్ళీ వచ్చాము. ఇప్పుడు మరొకసారి అవసరాన్ని బట్టి యెహెజ్కేలు గ్రంథానికి వెళ్ళి మళ్ళీ లూకా సువార్తకు వద్దాం. దేవుడు యెహెజ్కేలు గారికి ఏం చెప్తున్నాడు? 13వ వచనంలో 8:13లో యెహెజ్కేలు గ్రంథం 8:13లో యెహెజ్కేలు నీవు ఈ తట్టు తిరుగుము, వీటిని మించిన అతిహేయ కృత్యం అంటారు. అతిహేయ కృత్యం ఏమిటి? అతిహేయ కృత్యం అక్కడ ఆ తమ్మూజు దేవత ఎదుట కూర్చొని స్త్రీలు ఏడుస్తున్నారండి. అంటే దేవుడు ఆ స్త్రీలు ఏడుస్తున్న ఏడుపును ఎలా చూస్తున్నాడు? అయ్యో పాపంలే ఏడుస్తున్నారు, బాబు వెళ్ళి కన్నీళ్ళు తుడుద్దాంలా. అట్లే దేవుని మనసు అక్కడ. నువ్వు నీ ఏడుపు చూస్తుంటే ఎంత అసహ్యంగా అసలు. అతిహేయమైన ఏడుపులాగా ఉందట. అతిహేయమైన ఏడుపు అంటే ప్రతి ఏడుపును ఎవరో వచ్చి ఓదారుస్తారు, కన్నీళ్ళు తుడుస్తారు అనే అభిప్రాయంలో మనం ఉంటే ఏడుస్తున్నప్పుడు కూడా ఆలోచించాలి, నేను ఏడుస్తున్న ఈ ఏడుపు దేవుడు ఆయనకు అంగీకారయోగ్యంగా ఉందా లేదా, లేకపోతే ఈ ఏడుపు ఆయన అతి హేయమైన ఏడుపు, ఇది చూస్తుంటేనే చాలా అసహ్యమవుతుంది అనే ఏడుపులా కనపడుతుందా? యెహెజ్కేలు గ్రంథంలో ఆ స్త్రీలు ఏడుస్తున్న ఏడుపు దేవునికి అలా కనపడుతుంది. ఈజ్ నాట్ యాక్సెప్టింగ్ దట్, అంగీకరించట్లేదు అది. ఇప్పుడు లూకా సువార్త 23కు వద్దాం. 27 నుండి ఆయన ఓదార్చాలి అనే మనసు కూడా రావట్లేదు యెహెజ్కేలు గ్రంథంలో. మీ చావు మీరు చావని వదిలేస్తున్నాడు అక్కడ అన్నట్లుంది ఆయన మనసు అక్కడ. ఇప్పుడు లూకా సువార్త 23:26వ వచనం నుండి చదువుదాం. వారు ఆయనను తీసుకొని పోవచ్చుండగా పల్లెటూరు నుండి వచ్చుచున్న కురేనీయుడైన సీమోనను ఒకని పట్టుకొని యేసు వెంట సిలువను మోయుటకు అతని మీద దానిని పెట్టిరి. గొప్ప జనసమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించి యేసు వారి వైపు తిరిగి ఏడుస్తున్న స్త్రీలను చూచి
యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తము ఏడవకుడి. చాలా మీరు ఏడ్చింది ఇంకా ఆపండి ఏడుపు అంటున్నాడు ఇక్కడ. అంటే యేసు ప్రభు సిలువను మోసుకొని పోచున్న ఆ సంఘటన కనబడుతున్నప్పుడు ఆ స్త్రీలు ఏడుస్తుంటే యేసు ప్రభుకి ఎందుకు మీరు ఏడవటం నాకు అంత మంచిగా అనిపించట్లేదు అని అంటున్నాడు అక్కడ. సహజమే, ఎవరైనా అంత కొరడా దెబ్బలు తింటూ తలకు ముళ్ళ కిరీటం పెట్టి ఆయన వస్త్రాలు కూడా లాగేసుకుని ఏ తప్పు చేయని వ్యక్తిగా సమాజంలో ప్రభు కనపడుతున్నాడు. ఇలాంటి వ్యక్తికి ఇంత శిక్ష పడటమా అని ఏడుస్తున్నారు అక్కడ. ఎవరికైనా జాలి, దయ, కరుణ, కనికరం ఇలాంటివి మనసులో వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. అలాంటి ఏడుపును దేవుడు యేసు ప్రభు, అమ్మ నా కోసం ఏడవకండి మా తల్లి, మీరు మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడుడి అని చెప్పాడు. అంటే యేసు ప్రభుకి ఈ ఏడుపు ఎలా కనబడుతుంది అని మనం కొంచెం ఆలోచించగలిగితే కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండా ఏడుపు వచ్చేస్తుంట. ఈ ఏడుపు ఏంటో తెలుసా? మీరు ఎప్పుడైనా గమనించారా? ఎవరైనా గట్టిగా ఒక 10 మంది నవ్వుతున్నారు అనుకోండి, మనం కూడా దగ్గరికి వెళ్తే మనకు మ్యాటర్ తెలియదు కానీ వాళ్ళు నవ్వుతున్నారు కనుక మనకు కూడా ఆటోమేటిక్గా నవ్వు వచ్చేస్తుంటాం. చూసారా, నేను మాట చెప్తున్నా కూడా మనకు నవ్వు వచ్చేస్తాను. ఓ 10 మంది కలిసి గట్టిగా నవ్వుకుంటున్నారు అనుకోండి, మనకు మ్యాటర్ తెలియదు, వాళ్ళు ఎందుకు ఏ జోక్ వేసుకున్నారో ఏం మాట్లాడుకుంటున్నారో తెలియదు. కానీ దగ్గర పడేసరికి వారి నవ్వు యొక్క ప్రభావం, వారి ఇంపాక్ట్ మన మీద కూడా పడదు. ఇది ఎలాంటిదో ఒకసారి మనకు మ్యాటర్ తెలియకున్నా కూడా కొన్ని సంఘటనలు చూస్తున్నప్పుడు ఆటోమేటిక్గా కన్నీరు పొంగుకొని వస్తుంటుంది. ఎగ్జాంపుల్, దారిలో పోతున్నాం, ఎవరో భయంకరమైన యాక్సిడెంట్కి గురయ్యారు, రోడ్ల మీద పడిపోయి చేతులు కాళ్ళు విరిగిపోయి తల పగిలిపోయి రక్తం గారి అసలు వారు బ్రతుకున్నారో లేదో అన్నట్లుగా చితికిపోయిన దేహాల్లా కనపడుతున్నాయి. అయ్యో 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 నేను చూడలేకపోతున్నాను ఇది అన్నట్లుగా మనకు ఏడుపు వచ్చేస్తుంటుంది. అక్కడి నుంచి అలా కొంచెం దూరం అయిపోయి ఒక 10 రోజులు గడిచింది అనుకోండి, ఒక 20 రోజులు గడిచింది, ఓ 30 రోజులు గడిచిన తర్వాత ఆ రోజు అక్కడ ఆ బాడీస్ని చూసినప్పుడు ఉన్నంత ఏడుపు ఓ 4 రోజుల తర్వాత ఉంటుందా చెప్పండి? మేము పలానా రోజు అట్లా వస్తుంటే ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది, చూడలేకపోయామనుకోండి, అలా చెప్పేసి వెళ్ళిపోతుంటాం. మర్చిపోయే ఏడుపది. ఏ నేరము ఏ తప్పు చెయ్యని ఒక నిర్దోషిని అలా రోడ్ల వెంబడి కొట్టుకుంటూ పోతుంటే యేసు ప్రభువును కొరడాలతో చూడలేక ఇంత మహానుభావునికి, ఇంత మంచి వ్యక్తికి, ఈ దేశానికి ఇంత మేలు చేసినటువంటి వ్యక్తికి ఇంత శిక్ష పడిందా అని జాలి చూపిస్తూ ఆయన మీద కరుణా కటాక్షములు చూపిస్తూ వస్తున్న ఏడుపది. ఆ స్థితిలో దేవుడు అంటున్నాడు యేసు ప్రభు, చాలమ్మ మీరు ఏడవకండి, నేను ఈ స్థితిలో ఉన్నాను కనుక మీరు చూసి ఏడుస్తున్నారు. అయ్యో పాపం ఇట్లా అయిపోయింది అని మీరు నా మీద జాలి చూపించడానికి కాదు నేను భూమి మీదకి వచ్చింది. నేను భూమి మీదకి వచ్చింది మీరు నా మీద జాలి చూపించడానికి కాదు. దేనికి వచ్చాడు? మన మీద ఆయన జాలి చూపించడానికి వచ్చాడు. అది మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాడు అక్కడ. నేను ఇప్పుడు సిలువ కేసి, అంటే నన్ను ఇప్పుడు సిలువ కేసి కొట్టేస్తున్నారు, 3వ దినాన్ని నేను తిరిగి లేస్తాను, కానీ కొద్ది రోజుల్లో ఓ యెరూషలేము కుమార్తెలారా మీ పరిస్థితి ఏంటో తెలుసా అని అక్కడ చెప్పేస్తున్నాడు. కొంచెం నియర్ ఫ్యూచర్లో, చాలా దగ్గర భవిష్యత్తులో జరగబోయే ఒక ఇన్సిడెంట్ చెప్పాడు అక్కడ. సిలువను మోసుకుంటూ వెళ్తున్న ఆ దారిలో యెరూషలేం పట్టణం నుండి కల్వరి కొండకి వెళ్ళే ఆ మార్గ మధ్యంలో కూడా ఆ యెరూషలేము కుమార్తెలకు మిగిలిన వారికి యేసు ప్రభు సువార్త చెప్పేసి భవిష్యత్తులో ఉండబోతుందని చెప్తున్నాడు అక్కడ. ఏముందో చూస్తారా ఒకసారి 29వ వచనంలో 29. ఆ సమయంలో కూడా యేసు ప్రభు వారి మేలును కోరి ఆ దెబ్బలు తింటున్నా కూడా సువార్త చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. చూడండి యేసు ప్రభు అక్కడ ఏం జరుగుతుందో చూడండి. 28 నుండి యేసు ప్రభు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడుగుడి. ఎందుకంటే గొడ్రాండ్రును కనని గర్భములను పాలియని స్తనములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి. అప్పుడు మా మీద పడుడని పర్వతములతోనూ మమ్ము కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుదురు. ఒక రోజు రాబోతుంది అతి త్వరలో. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో యెరూషలేం పట్టణంలో రోమా ప్రభుత్వం
భయంకరమైన హింస కలిగిస్తుంది, చాలా భయంకరమైన హింస. ఆ పరిస్థితుల్లో ఎవరంటే వాళ్ళు దొరికిన స్థలాలకు పారిపోతారనమాట. అప్పట్లో రోమ సామ్రాజ్యమే కదా. ఆ రోమ సామ్రాజ్యం క్రీస్తు శకం 70వ సంవత్సరంలో మీరు చూడండి, చాలా ఉంటాయి దానికి సంబంధించి. వారు చేసిన హింసలు రోమ ప్రభుత్వాల్లో రాత్రిపూట్ల వెలుగు కొరకు కాగడాలు పట్టుకొని తిరిగేవాళ్ళు. కాగడ అంటే తెలుసు కదా మీకు, ఇలా టార్చ్ లైట్ లాగా ఆ కాలంలో అగ్గి అంటించి దాన్ని పట్టుకొని తిరుగుతూ పోతుంటారు టార్చ్. ఆ కాలంలో మనుషులను బయట కట్టి వారికి నిప్పు అంటించి ఆ వెలుగులో వారు సంచరించేవాళ్ళు. అలాంటి భయంకరమైన క్రూరత్వాన్ని ప్రదర్శించినటువంటి వారు ఈ రోమా ప్రభుత్వం. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. ఆ సమయంలో ఒకవేళ మీకు పసిపిల్లలు ఉన్నారనుకోండి, బిడ్డలు ఉన్నారనుకోండి, ఆ పిల్లలను పట్టుకొని మీరు పరిగెత్తాలి, వారిని పట్టుకొని మీరు పరిగెత్తాలి. ఎక్కడ సాధ్యమవుతుంది? అందుకే అంటున్నాడు అక్కడ, గొడ్రాండ్రును కనని గర్భములను పాలియని స్తనములను ధన్యములైనవి. ఒకవేళ వాళ్ళే ఉంటే మీరు వారిని కాపాడుకోవాలని వారు మీ కళ్ళ ఎదుట ఆ బిడ్డలు తీసుకెళ్ళి బండలకేసి కొడుతుంటే అంత భయంకరంగా పరిస్థితులు రాబోతున్నాయి. నా కోసం ఏడకండి, ఆ తీర్పు దినం ఒకటి రాబోతుంది. అందులో నుండి మీరెలా తప్పించబడతారో ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే పశ్చిమ్రానుకే వీళ్ళు ఇలా చేస్తున్నారు యెరూషలేము నివాసులు. పశ్చిమ్రాను ఎవరు? యేసు ప్రభు శరీరధారిగా రక్తమాంసములలో ఉండగా నాకే ఇలా చేశారు వీళ్ళు. నేను ఏం చేశాను ఈ సమాజానికి? నాకే ఇలా చేసినప్పుడు మీ పరిస్థితి ఇంకెంత భయంకరంగా ఉంటుందో ఒక జాగ్రత్త పడండి అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు ఆయన. నిజంగా యేసు ప్రభు చెప్పిన మాటలు వారు నమ్మింటే యెరూషలేంలో ఉండకుండా ఆన్ ద స్పాట్ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. రాబోయే రోజుల్లో దుర్దినములు అలా రాబోతున్నాయని యేసు ప్రభు వారికి చెప్పినప్పుడు ఒక దినం వస్తుంది, కొండలకు పారిపోయి రాళ్ల సందుల్లో మీరు దాగుకొని నేను ఎవరికి కనబడకుండా నన్ను కప్పేయని కొండలకు పర్వతాలకు, ఆ పర్వతాలతో మీరు మాట్లాడుతూ గుహల్లో దాక్కుంటూ అలాంటి పరిస్థితులు వస్తాయి. నేను 3వ దినాన్ని లేస్తాను. మీ పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. వీరు ఏడుస్తున్న ఏడుపు ఎలా ఉంది? ఇంత మంచి వ్యక్తికి ఇలా జరిగిపోయిందే అని మీరు బాధతో ఏడుస్తున్నారు, ఓకే. కానీ ఇప్పుడు రివర్స్లో నేను ఆలోచిస్తున్నా మీ భవిష్యత్తు గురించి, నా గురించి కాదు మీరు ఆలోచించాల్సింది. ఎవరికైనా ప్రమాదం జరిగితే మనకు కూడా అయ్యో పాపం అని వస్తుంది చూస్తారా, జాలి కరుణ అనేది పుడుతుంది. ఈ జాలి కరుణ కటాక్షం అనేది పుట్టి ప్రభువుని చూసి ఏడుస్తున్నారు. యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా మనకు కూడా ఇలాంటి ఈ జాలి కరుణ, ఎవరి బిడ్డలో వీళ్ళు ఇట్లా అయిపోయారు, కొంచెం పోలీసులు ఫోన్ చేయండి వాళ్ళు వస్తారు, వీళ్ళు ఎవరు అని మనం వెంటనే అంబులెన్స్ పిలిపించి ఇలాంటివన్నీ చేస్తుంటాం. ఎందుకు? ప్రేమ చూపిస్తాం మరి మీద. అంతా అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వచ్చేసి అమ్మాయి అయిపోయింది అని చెప్పేసి అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాం. యేసు ప్రభు శిలువ సన్నివేశం కూడా ఆ ప్రజలకు అలానే అర్థమైంది. అలా లూకాసు సువార్త చదువుకుంటూ వస్తే 33వ వచనంలో వారు కపాలమనబడిన అంటే కల్వరి అంటే పుర్రె స్కల్, కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడం వైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు ప్రభు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకున్నట్టుకై చీట్లు వేసిరి. ప్రజలు నిలువబడి చూచుచుండ్రి. అధికారులను వీడు ఇతరులను రక్షించను, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకుని అపహసించి. అధికారులు అన్నారట మాట. అధికారులకు అర్థం అవ్వలేదు ఆయన ఎవరు. అంతటా సైనికులు అంటే అధికారులు బాగా చదువుకున్న వాళ్ళు, వీళ్ళు బాగా విద్యావంతులకు దేవుడు ఇంకా బాగా అర్థం అవ్వాలి. విద్యావంతులకు దేవుడు అర్థం అవ్వలేదు అక్కడ సరిగా. అందుకే చేపలు పట్టేవాళ్ళు, సుంకం వసూలు చేసేవాళ్ళు వీళ్ళందరినీ పిలుచుకొచ్చి దేవుడు వారిని మేధావులు చేసేటి. బాగా విద్యావంతులకు వారి ద్వారా చదువు చెప్పించేటి. అందరు సైనికులు ఆయన వద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి, నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకుని ఆయనను అపహసించిరి. ఇద్దరు యూదుల రాజు అని పై విలాసము కూడా ఆయనకు పైగా వ్రాయబడింది.
వేలాడ వేయబడిన నేరస్తులలో ఒకడు ఆయనను దూషించొచ్చు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకును, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాం, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవడం. అంతమంది ఏడుపులో, అంతమంది తిరస్కారంలో ఒక్క వ్యక్తిలో మార్పు వచ్చింది. అంటే నన్ను క్షమించి నీ హక్కును చేర్చుకో అనే మాట అనని ఏ ఏడుపైనా కూడా అది వ్యర్థమే అన్నట్లు కనపడుతుంది లూకాసు సువార్తలో. మనుషులు దేవుని మీద జాలి చూపించడం కాదు, అలా కనపడుతుంది ఏడుపు లూకాసు సువార్తలో. దేవుడే మనుషుల మీద జాలి, దయ, ప్రేమ, కరుణ చూపించాల్సినటువంటిది. కాబట్టి ఈ ఏడుపు మనకు ఉపయోగకరమా? ఈజ్ దిస్ యూస్ఫుల్? లూకాసు సువార్త 23లో కనపడే ఈ ఏడుపు ఏమన్నా మనకు ఉపయోగపడుతుందా అంటే మనకు ఉపయోగపడట్లేదు. అంటే వేరే వాళ్ళకి ప్రమాదం జరిగినప్పుడు దుఃఖం, వేదన అనేది వచ్చిన సహజమే, కానీ నేనంటున్నది ప్రభు ఎదుట ఉన్నప్పుడు తమ గురించి, తమ రక్షణ గురించి, తమ యొక్క భద్రత గురించి ఆలోచించకుండా ఎన్ని ఏడుపులు ఏడ్చినా కూడా వ్యర్థమే. అంతమందిలో ఒక్క వ్యక్తి సిలువ మీద వేలాడుచు ఏమేమి ఆలోచించాడు. నిజంగా మనందరము చాలాసార్లు విన్నాం, గుడ్ ఫ్రైడే సందర్భం రోజు యేసు ప్రభు సిలువ వేయబడినప్పుడు కుడివైపున ఒకరు, ఎడమ వైపున ఒకరు వేలాడదీయబడ్డారు అని. కానీ ఆ ఇద్దరిలో ఒకరికి మాత్రమే అర్థమైంది, ఈయన మాత్రమే నన్ను రక్షించగలడు అన్న విషయం. అంటే ఈ నేరస్తుడు ఆలోచించిన విధానం, ఈయనను ఇంతగా సిలువ కేసు కొడుతున్నారు కదా, ఆ మరొక దొంగతో ఒక మాట అంటున్నాడు, మన ఇద్దరం అదే శిక్షా విధిలో ఉన్నాము, నీకు నాకు ఇది తగిన శిక్ష, ఎందుకంటే మనం నేరస్తులు. ఈయన ఈ శిక్షకు తగినది ఏది చేయలేదు, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుతున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదు. చూసావా, ఇదిగో సిలువ మీద మనం ముగ్గురం వేలాడుచున్నాము, నువ్వు ఒకవైపు ఉన్నావు, నేను ఒకవైపు ఉన్నా, మన మధ్యలో ఈయన ఉన్నాడు. సిలువ మీద వేలాడొచ్చు కూడా మనమేమో ఒకరి మీద ఒకరు తిట్టుకుంటూ, దుర్భాషలాడుకుంటూ ఇలా అయిపోయిన పరిస్థితి. ఈయన మాత్రము ఈయనను కొట్టేవారిని చూసి ఒక మాట అంటున్నాడు, విన్నావా, నీ చెవి వినపడిందారా? అంటే మనకు ఎంత అవసరమో అంత రాయించాడేమో, కానీ వారి ప్రాణాలతో ఉన్నంతసేపు ఏమేమి మాట్లాడుకున్నారో ఈ దొంగలు సిలువ మీద వేలాడుతూ, ఈ నేరస్తులు. మనకైతే తగిన శిక్ష పడుతుంది, కానీ ఆయన మాటలు వినరా? నీకు కొంచెం విను ఒకసారి, ఏమంటున్నాడు విన్నావు ఒకసారి? ఆయన కొడుతుంటే అంటున్నాడు, వీరు ఏం చేయించున్నారు, మీరు ఎదుగురు కనుక క్షమించు అని అంటున్నాడంటే ఆయన క్షమాపించ చూడు ఒకసారి. మాట్లాడే ప్రతి మాటలో మాట్లాడే ఆ క్షమాపణ చూస్తున్నాం ఒకసారి. ఎందుకంటే సిలువ మీద యేసు ప్రభు పలికిన మాటలో రెండవ మాటనే మనకు కనబడుతుంది, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉన్నావు. ఈ నేరస్తునికి ఏమేమి తిరిగాయో మెదడులో ఏంటో తెలుసా? ఈ ఒక్క మాటలో రెండు కనపడుతున్నాయి. ఏ ఒక్క మాట? నువ్వు నేను ఇద్దరము అదే శిక్షలో ఉన్నాం కదా, నువ్వు దేవునికి భయపడవా అని అంటున్నాడు ఈ దొంగ. ఏమంటున్నాడు 40వ వచనంలో, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా, దేవునికి భయపడవా, దేవునికి భయపడవా అని అంటే ఈ నేరస్తుని హృదయంలో రెండు తిరుగుతున్నాయి. దేవుడు నా హృదయంలో ఆయనకి ఇష్టమైనవి మనల్ని చేయమని కొన్ని చెప్పాడు, ఆయన వేటినైతే వద్దు అన్నాడో అది మనం చేయకూడదని చెప్పాడు కదా. అంటే మన హృదయంలో దేవుడు మంచి చెడు రెండింటినీ పెట్టి మేలైనది, శ్రేష్టమైనది ఏదో ఎంచుకో అని చెప్పాడు కదా. ఈ సిలువ మీద నుండి నేను ప్రాణాలతో మళ్ళీ దిగే అవకాశమే లేదు. ఈ కొద్ది క్షణాల్లో, లేకపోతే కొన్ని గంటల్లోనో, లేదా కొన్ని నిమిషాల్లోనో నా ప్రాణం పోతుంది. నా ప్రాణం పోయినప్పుడు నేను ఖచ్చితంగా దేవుని ఎదుట నిలబడాలి. దేవునికి భయపడవా అనే మాట మాట్లాడాడు ఆ నేరస్తుడు. దేవునికి భయపడవా అంటే అర్థం ఏంటి? ప్రస్తుతానికి ఈ రోమా సైనికులు, మిగిలిన ఈ యెరూషలేం ప్రజలందరూ కలిసి నన్ను కొడుతున్నారు సిలువకు. అయితే నాకు ఒక భయం పుట్టుకుంది. కన్ను మూసిన మరో క్షణమే ఇదిగో మరొక రాజు సింహాసనం మీద కూర్చుని నా భవిష్యత్తు నిర్ణయించబోయే ఆయన
ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు. ఆయన చేతిలో నుంచి పడకుండా, ఆయన చేతిలో పడకుండా నేను తప్పించుకోవాలంటే ఏం చేయాలి? ఇక నాకు ఏ మార్గం కనబడట్లేదు. ఈయన ఒక్కడే నన్ను తప్పించగలడు. శిలువ మీద వేలాడుతున్న ఆ వ్యక్తికి చనిపోయిన తర్వాత నాకు ఇంకొక భవిష్యత్తు ఉంది అన్న విషయం అర్థమైంది. ఆ భవిష్యత్తు గురించి ఆలోచించాడు ఈ నేరస్తుడు. ఈ భవిష్యత్తు గురించి ఆలోచించి మంచి చేస్తే దేవునికి ఇష్టలుగా ఉంటే దేవునితో కలిసి జీవిస్తాను, లేకపోతే శాశ్వత కాలం యుగ యుగాలు నేను పోగొట్టుకుంటాను. దేవుడు ఏర్పాటు చేసిన ఆ అద్భుతమైన జీవితాన్ని నేను దాన్ని పోగొట్టుకోకూడదంటే నా మనసులో, నా హృదయాన్ని నేను ఇప్పుడే మార్చుకోవాలి. ఏ మాత్రం నేను ఆలస్యం చేయకూడదు అని ఆ క్షణంలో తన జీవితాన్ని ఆ ఒక్క మాటతో మార్చేసుకున్నాడు. యేసు ప్రభు, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే నాకు మరణ భీతి చుట్టుకుంది. నేను చచ్చిపోతానన్న భయం పుట్టుకుంది. నేను బ్రతకను ఎక్కువ రోజులు. ఈ భూమి మీద కన్ను మూయగానే నాకు అర్థమవుతుంది, నా భవిష్యత్తు, నా ఆత్మ క్షేమంగా ఉండాలంటే నేను ఇప్పుడే నిర్ణయం తీసుకోవాలి. అలా తీసుకోకపోతే చాలా ప్రమాదం. మరణాన్ని ఎదుర్కొనేవారు ఎలా ప్రవర్తించాలో ఆ నేరస్తుడు చూపించాడు ఇక్కడ. మరణాన్ని ఎదుర్కొనే ముందు సమాజం దృష్టిలో నేరస్తుడుగా కనబడిన వ్యక్తిని దేవుడు నిర్దోషిగా చేసి ఆయన సన్నిధిలోకి చేర్చుకున్నాడు. నేరస్తులను నిర్దోషులుగా మార్చే గొప్ప దేవుడు ఆయన. నేరస్తులు అంటే కరుడుగట్టిన తీవ్రవాదులు వీళ్ళందరి గురించి మాట్లాడట్లేదు నేను. నా ఉద్దేశం భూ సంబంధమైన నేరస్తులు. దేవుడి దృష్టిలో నేరస్తులను క్షమాభిక్ష పెట్టమంటే ఆయన కరుణ కటాక్షములను చూపించే దేవుడు కనుక ప్రతి మనిషి మారుమనసు పొందాలనేదే ఆయన ఆశ. చూద్దామని ఒక వచనం చూద్దాం. కొంచెం ఆలస్యమైంది, ఇంకొక 5 నిమిషాల్లో ముగిస్తాను. పేతురు గారు రాసిన మొదటి పత్రికలో దేవుడు ఎందుకంత దీర్ఘశాంతంతో ఎదురు చూస్తున్నాడు అని చూస్తే 9వ వచనంలో 3:9 పేతురు గారు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానాలను గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. ఒకసారి ఆలోచించండి. ప్రపంచంలో ఉన్న 200 దేశాలు ఐక్యరాజ్య సమితి ఇంచుమించు. ఈ అన్ని దేశాల్లో ఉన్న అధికారులు అందరూ, రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, అధ్యక్షులు అనే వాళ్ళందరూ మీటింగ్ పెట్టుకొని ఇదిగో ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకుందాం, మనకి ఆర్మీ, డిఫెన్స్లు ఇవన్నీ ఏమీ లేకుండా మనం బాంబులు, గన్నులు, తుపాకీలు ఇవన్నీ వదిలేసి మనం అందరం ఇవన్నింటినీ సమాధి చేసేసి పరిచేసేసి ఇక యుద్ధాలు వద్దు, ఏమొద్దు, మనం అందరం ప్రశాంతంగా జీవిద్దాం దేవుడు చెప్పినట్లుగా అని అందరూ ఒక చోటుకు వచ్చారనుకోండి. ఈ విషయంలో భూలోకం ఆనందిస్తుందా? ఆనందించదా? ఖచ్చితంగా ఆనందించే పని. ఎందుకంటే సరిహద్దుల కొరకు, భూభాగాలను విస్తరించుకున్నట్టుకు, వాటిని కాపాడుకున్నట్టుకు, భూమి మీద ఉండే కొద్ది కాలం కొరకు ఇన్ని యుద్ధాలు ప్రపంచ దేశాలలో ఎందుకు? దేవుడు అందరినీ తన బిడ్డలు అనట్లేదా? ఈ ఒక్క మనసు వస్తే ఎందుకు కొట్టుకుంటాం చెప్పండి? అలా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల అధికారులు, అధ్యక్షులు పెద్ద మీటింగ్ పెట్టుకుని, వద్దు నాయన, మనం ఇక వద్దు ఈ యుద్ధాలు, బాంబులు, గన్నులు, తుపాకులు అందరం పడేద్దాం అని ఒక నిర్ణయానికి వచ్చేసి ప్రపంచ దేశాల్లో ఏ ఒక్కరు కూడా వాటిని ఉపయోగించకుండా అందరూ వచ్చి మోకాళ్ళుని, నా నామమును ప్రతి మోకాళ్ళను వంగును అన్నది కదా. అందరూ మోకాళ్ళుని ప్రపంచమంతా యేసు ప్రభువే రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు కాబట్టి ఆయన చెప్పినట్లుగా నడుచుకుందామని నిర్ణయం తీసుకున్నారనుకోండి, ఈ ప్రపంచంలో ఎప్పుడు నవ్వు, ఎప్పుడు చిరునవ్వు, ఎప్పుడు సంతోషం. మత్తయి సువార్త 5వ అధ్యాయం అంతా అదే చెప్పేది. గాస్పెల్ ఆఫ్ మాథ్యూస్ చాప్టర్ 5 6వ వచనంలో, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. 9వ వచనం, సమాధానపరచిన వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. సమాధానం కొరకు ఎదురు చూసి సమాధానపరచిన వారు ధన్యులు అంటారు. ఆల్ రైట్, ఇది అయిపోయింది కదా. కాబట్టి మనిషి
ఏడ్చే ఏడుపు తన మారు మనస్సు కొరక కాదా, ప్రభుతో శాశ్వతంగా ఉండటానిక కాదా అని నిర్ణయించుకొని ఉంటే బాగుంటుంది. అలా లూకా సువార్త 23లో కనపడే ఏడుపు కూడా అది మన ఆత్మీయుజానికి పెద్ద ఉపయోగపడినట్టు కనపడట్లేదు. ఇప్పుడు యోహాను సువార్త 20వ అధ్యాయానికి వద్దాం. చివరిది 3 రకాల ఏడుపులు చూశాను. ఇక మీద భవిష్యత్తులో మనకు ఏడుపు వచ్చిందనుకోండి, ఒక క్షణం ఆగాలి. నాకు ఏడుపు వస్తుంది, నేను ఏడుస్తున్నాను. ఇప్పుడు ఈ ఏడుపు నా దేవుడు మెచ్చుకునే ఏడుప, దేవుడు ఇది హేయమైన ఏడుపు అనేది ఏడుప అని ఒకసారి మనల్ని మనం క్వశ్చన్ చేసుకొని ఆ తర్వాత ఏడవడం ప్రారంభిద్దాం. అప్పుడు ఇంట్లో ఒకవేళ ఏడవాలని వచ్చిందనుకోండి, పక్కన వాళ్ళకి చెప్పాలి, ఇప్పుడు నాకు కొంచెం ఏడుపు వస్తుంది, నేను ఆలోచిస్తాను బైబిల్ ప్రకారంగా ఈ ఏడుపు కరెక్టా కాదు. దేవుడు ఓకే అంటే ఏడవండి, దేవుడు నో అన్నాడు అనుకోండి ఏడవకుండా పక్కకు వచ్చి సైలెంట్గా ప్రభువా నా ఏడుపు వల్ల నీకు మాత్రం ఉపయోగం లేదు కాబట్టి నేను ఏడవని చెప్పేసి పక్కకు రావడం. యోహాను సువార్త 20వ అధ్యాయంలో మొదటి వచనం నుండి చూద్దాం. ఆదివారం ఇంకను చీకటిగా ఉన్నప్పుడు, సండే మార్నింగ్, ఎర్లీ మార్నింగ్, ఇంకా చీకటిగా ఉంది. మగ్దలేనే మరియ పెందలు అక్కడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉన్నట్టు చూచాను. గనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు వద్దకును, యేసు ప్రేమించిన మరి ఒక శిష్యుని వద్దకును వచ్చి ప్రభువును సమాధుల నుండి ఎత్తుకొని పోయి ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగమని చెప్పారు. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి వద్దకు వచ్చిరి. వారిద్దరిను కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరుగెత్తి ముందుగా సమాధి వద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉన్నట్టు చూచాను, కానీ అతడు సమాధిలో ప్రవేశించలేదు. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉన్నటయు ఆయన తల రూమాలు నారబట్టల యుద్ధ ఉండక వేరుగా ఒక చోట చుట్టి పెట్టి ఉన్నటయు చూచెను. అప్పుడు మొదట సమాధి యుద్ధకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను, ఆయన సమాధిలో లేడు, ఆయన బాడీ కనబడట్లేదు అని. ఆయన మృతుల్లో నుండి లేచుట అగత్యమను లేఖనం వారు ఇంకను గ్రహింపరైరి అని అంటే మనకు అర్థం అవ్వట్లేదు. యేసు ప్రభు తిరిగి లేచాడు అన్న విషయం అర్థం అవ్వలేదు. ఏమర్థమవుతుంది? మగ్దలేనే మరి ఒక వెళ్ళి ప్రభుని ఎవరో ఎత్తుకొని వెళ్ళిపోయారు, అక్కడ సమాధిలో కనపడట్లేదు. ఏం చెప్పింది 2వ వచనంలో ఆవిడ? మగ్దలేనే మరియ గారు ప్రభువును సమాధి నుండి ఎవరో ఎత్తుకొని పోయారు, ఆయన ఎక్కడ ఉంచినో ఎరుగమని చెప్పగానే పేతురు గారు మరొక శిష్యుడు ఇద్దరు పరిగెత్తుకుంటే సమాధి దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళి చూడగానే అబ్బా మరియ చెప్పింది కరెక్టే, సమాధిలో అక్కడ ఖాళీ బట్టలు మాత్రమే కనపడుతున్నాయి, ఆయన బాడీ లేదని. అప్పుడు ఏం జరిగిందో 9వ వచనం చూద్దాం. 9:10 ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమను లేఖనము వారు ఇంకనూ గ్రహింపరైరి. వారికి అర్థం అవ్వట్లేదు ప్రభు లేచి ఉన్నాడు అన్న విషయం. ఎప్పుడైతే ఈ విషయం అర్థం అవ్వదో వాళ్ళు ఏం చేసిండొచ్చు? అక్కడున్న ఈ ఇద్దరు, పేతురు గారు మరొక శిష్యుడు తర్వాత ఈ స్త్రీ, ముగ్గురు కలిసి ఏం చేసిందో చెప్పండి. నూనె ఆ బాడీ ఎక్కడ పెట్టారు? ఆవిడ చెప్తోంది కదా ప్రభు బాడీ ఎక్కడ కనపడట్లేదు, ఎవరో ఎత్తుకొని పోయారని. ఏం చేస్తారు? ఎక్కడుంది ఎందుకంటే అప్పుడే సిలువ మీద మరణించాడు, ఉన్న పాటున అందరం వెళ్ళిపోయాము, విశ్రాంతి దినం వస్తుందని ఎవరో వచ్చి తీసుకొని పోయి అక్కడ పెట్టేశారు. ఇప్పుడు వెళ్ళి చూస్తే అక్కడ బాడీ లేదు, ఎందుకంటే ఆవిడ ఎవరో ఎత్తుకొని పోయారని చెప్పింది. చెప్పగానే మిగిలిన ఇద్దరు శిష్యులు, పేతురు గారు మరొక శిష్యుడు వచ్చి అవునా నిజమా, వెళ్ళి చూద్దాం పద సమాధిలో అని వెళ్ళి చూసి తిరిగి అక్కడ బట్టలే ఉన్నాయి, బాడీ కనపడట్లేదు. అంటే ఇప్పుడు వీళ్ళు ఖచ్చితంగా ఏం చేసి ఉండాలి? అక్కడ అంతా వెతుకుతూ ఈ తోటలో ఎక్కడన్నా మూలన పడేశారేమో, ఈ బాడీ ఎక్కడెక్కడన్నా ఉందేమో, ఎందుకంటే ఆయన మీద ఆల్రెడీ చాలా కోపంతో అందరూ సిలువకి వేసి కొట్టి చంపేశారు. వెతికిన తర్వాత ఎంతసేపటికి బాడీ కనపడలేదు. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? ఆదివారంన తెల్లవారినప్పుడు, పెందలు అక్కడ లేచినప్పుడు మరియమ్మ అంటే మగ్దలేనే మరియ గారు వెళ్ళారు. ఆ బాడీ వెతికారు. ఈ కాలంలో అంటే క్రికెట్ గ్రౌండ్లో అవి ఉండేవి, కొంచెం వెనక్కి వెళ్తే పెద్దలు గుర్తుండొచ్చు. పల్లెటూరులో క్రికెట్ ఆడేటప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి బ్యాట్తో బాల్ని కొట్టినప్పుడు అది ఎక్కడో చెట్లల్లోనో పెద్ద గుబుర్లలోనో వెళ్ళి పడుతుంటుంది. ఎంత వెతికినా కూడా బాల్ కనపడదు. ఇలాంటి అనుభవాలు ఎప్పుడైనా జరిగాయి? బాల్ ఎంత ఎతికినా దొరకదు. పోనీ పిల్లలైతే మమ్మీ బాల్ పోయింది అనగానే ఎన్ని బాల్ కొని వెళ్ళరా నీకు అని మళ్ళీ ఆ బాల్ ఇంకోటి కొత్తది. అంటే పోయిన బాల్ ఇంకపోతే వెతికి ఎంతసేపు దొరకలేదు అనుకోండి, ఏం చేస్తాం? ఇక
పోతే మేము వదిలేద్దామని చెప్పేసి వెళ్ళిపోతాం. ఇంకా అలానే మరియ గారు చెప్పిన మాటను నమ్మి వచ్చారు. ప్రభు బాడీ ఉందేమో అని చూశారు, కనబడలేదు. ఆ తర్వాత ఇద్దరు చాలా తెల్లారింది, బ్రేక్ఫాస్ట్ చేయక చాలాసేపు అయింది, వెళ్ళిపోదాం పదా అన్నట్లు వెళ్ళిపోయినారు. 10వ వచనం అలానే కనబడుతుందాం చూడండి, అక్కడ 10వ వచనం. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి వద్దకు వెళ్ళిపోయారు. ఆ ఇద్దరు శిష్యులు అంటే పేతురు గారు శిష్యుడు, మరొక శిష్యుడు, ఇద్దరు వెళ్ళిపోయారు. ప్రభు బాడీ కనపడట్లేదు, వెళ్ళిపోదాం పదా అని వెళ్ళిపోయారు. వెతికింది ఎంతమంది వెతికిండొచ్చు? ఆ స్త్రీ మరియు ఆ ఇద్దరు శిష్యులు, అంతే కదా. ఫస్ట్ ఈవిడ సమాధి దగ్గరకు వచ్చింది, బాడీ కనపడలేదు. ప్రభుని ఎవరో ఎత్తుకొని వెళ్ళారని చెప్పగానే పేతురు గారు మరొక శిష్యుడు పరుగున సమాధి దగ్గరకు వచ్చారు. అక్కడ బట్టలు మాత్రమే కనపడుతున్నాయి, లేరు. ఇక్కడ 10వ వచనానికి వచ్చేసరికి ఆ శిష్యులు తిరిగి తమ వారి వద్దకు వెళ్ళిపోయారు. వారికి నిజంగానే లేఖనాలు అర్థమైంటే ఈ మాట వారి గురించి రాయబడేది కాదు. ఆయన మృతుల్లో నుండి లేచుట అగత్యమను లేఖనం వారి ఇంకా గ్రహింపలేదు. చాలాసేపు అయింది, ఇదిగో మరియా మనం వెతుకుతున్నాం, బాడీ ఎక్కడ కనపడట్లేదు, నువ్వు కూడా మాతోరా అని అన్నారేమో వీళ్ళు. అప్పుడు ఈవిడ ఏడుస్తూ, మీరు పోతారేమో పోండమ్మా, నేను మాత్రం రాను, నా ప్రభువు నాకు కనపడేంతవరకు. అంటే స్త్రీలు ఒక విషయంలో, మొన్న ఒక విషయం చదువుతున్నప్పుడు ఒక ఆవిడ ఒక చక్కటి డబ్బాలో ఒక వెంట్రుక దాచిపెట్టుకుందంట, ఒక చిన్న వెంట్రుక, అదే. ఆ తర్వాత ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇలా చూపిస్తుందంటే, ఇది చూసారా, ఏందమ్మా నువ్వు వెంట్రుక చూపిస్తున్నానంటే, మా కొడుకు యొక్క వెంట్రుక అండి, తల మీద ఉన్న వెంట్రుక. ఏంటంటే వాడి వయసు ఇప్పుడు 55 ఏళ్ళు, మొత్తం ఏమీ లేకుండా పోయింది. వాడికి ఒకప్పుడు వెంట్రుకలు ఉన్నాయని నేను గుర్తుపట్టాలంటే ఈ వెంట్రుక చూపించుకుంటూ, తర్వాత దీనితో పాటు నా కొడుకు నాకెంతో ఇష్టం. వాడు ఎంత పెద్దోడైనా సరే వాడు ఇలా రోజుకి అలా తగ్గిపోతూ కృషించిపోతూ ఉంటే వాని జ్ఞాపకాలు నాకు ఉండాలి నాయన, వాని జ్ఞాపకాలు నాకు ఉండాలి అని ఆ తల్లి ప్రేమతో అభిమానంతో చూపిస్తుందట. నాకు నవ్వు వస్తుంది వాస్తవానికి. అలా ప్రేమతో ప్రతిదీ దాచిపెట్టుకున్నాడు. కుమారుని యొక్క షర్ట్, కుమారుని యొక్క ప్యాంట్, ఇలాంటివన్నీ జాగ్రత్త పడి. అంటే స్త్రీలు ఒక దాని మీద ఎక్కువగా తల్లినా విడిచిన నేను నిన్ను విడువను అనే మాట ఎందుకన్నాడు దేవుడు? అదే తండ్రి పేరు చెప్పిండొచ్చుగా, నీ తల్లైనా నిన్ను విడిచిపెట్టవచ్చేమో, నేను నిన్ను విడువను అనే మాట బదులుగా నీ తండ్రైనా నిన్ను విడిచిపెట్టచ్చేమో, నేనైతే నిన్ను విడువను అన్న ఆ దేవుడు తల్లి పేరు తీసుకున్నాడంటే అర్థం ఏంటి? పురుషుని స్త్రీని పక్కన పెడితే ఒకరిని ప్రేమించే విషయంలో స్త్రీ ఎప్పుడు అప్పర్ హ్యాండ్లో కనపడుతున్నట్లు మనకు అర్థమవుతుంటుంది. ఎంతమంది చూడండి భార్యలను విడిచిపెట్టి వెళ్ళిపోయిన పురుషులు సమాజంలో లేరా? కొందరు ఉంటారులేండి కఠినాత్మలు స్త్రీలు, వారి గురించి మాట్లాడట్లేదు. భర్త పోయినా పర్లేదు, బిడ్డ నాతో ఉంటే చాలని బిడ్డని వెంటేసుకొని కష్టపడి పెంచుతూ ఉంటారు తల్లు. ఇక్కడ నాకు ఆ సన్నివేశం గుర్తొస్తుంది. 2 శిష్యులు పరిగెత్తుకొని వచ్చారు సమాధి వద్దకు. వెతికారు, ఎంత వెతికినా ప్రభు దేహం కనపడలేదు. అమ్మ ఇంక రా దొరకదులే అని వెళ్ళిపోతుంటే, మీరు పోతారేమో పోండి, నేనైతే ఉంటాను ఇక్కడ అని ఏడుస్తూ మగ్దలేనే మరియా ప్రభువును చూసేంత వరకు, ఆ బాడీ కనబడేంత వరకు పట్టు వదలకుండా అక్కడికి వచ్చింది. శిష్యులు వెళ్ళిపోయారు. చాలా ఏడుస్తున్నాం 3-4 రోజుల నుంచి, కొంచెం తినేసి వద్దాం పద. తిన్న తర్వాత నువ్వు ఎంత ఏడు. మనం కూడా ఎవరైనా చనిపోయినప్పుడు పక్కన చాలామంది ఏడుస్తున్నారు అనుకోండి, 3 రోజులు అయిందమ్మా, 4 రోజులు అయింది, కనీసం చుక్క నీళ్ళు కూడా తాగలేదు, కొంచెం ఒక ముద్ద తిని తల్లి అని మనం అలా పక్కన కూర్చొని ఒకటే బ్రతిమలాడుచుంటాం. లేదు. యేసు ప్రభు విషయంలో మగ్దలేనే మరియ అను స్త్రీ అంతగా తన మనసులో ప్రభువును సన్మానించినట్లు అర్థమవుతుంది. ఆవిడ ఏడుపును గమనించి ప్రభు ఆ తోటలో మరియమ్మ గారికి ప్రత్యక్షమవుతాడు. మరియమ్మ అంటే నా ఉద్దేశం మగ్దలేనే మరియ.
11వ వచనం. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలంలో తలవైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడెను. వారు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నామని ఆమెను అడుగగా ఆమె, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయి ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచెను, కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా, ఎందుకు ఏడ్చున్నావు నువ్వు అని అడగగానే, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగుతా ఆమె, ఆయన తోటమాలి అనుకుని, అయ్యా, నీవు ఆయనను మోసుకుని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితేవో నాతో చెప్పుము, నేను ఆయన ఎత్తుకొని పోదునని ప్రభుతోనే చెప్పింది ఆవిడ. యేసు ఆమెను, అంటే ఆవిడ కనుదృష్టికి ప్రభు ఎలా కనబడుతున్నాడు? మొన్నటి వరకు ఇంక సిలువ మీద చూసింది కదా, అలాంటి దేహమే ఆవిడ కళ్ళల్లో మనసులో ముద్రింపబడింది. కానీ ఇప్పుడు ప్రభువు తిరిగి లేచాడు. లేచిన తర్వాత ఆ రూపం కనబడట్లేదు. యేసు ప్రభును గుర్తుపట్టలేనంతగా 3వ దినానికి మార్పు జరిగిపోయిందని. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచింది. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూనీ అని పిలిచింది. ఆ మాటకు బోధకుడు అని అర్థం. యేసు ఆమెతో, నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చునని వారితో చెప్పాను. మగ్దలేనే మరియా వచ్చి, నేను ప్రభువును చూచి తిని అని సంతోషంతో దేన్ని విడిచి వెళ్ళిపోయింది. ఈవిడ సమాధిని వదిలేసి వెళ్ళిపోయింది. ఇంకా సమాధితో పని ఏముంది? లేచిన ప్రభు మనతో ఉండగా ఆవిడ కన్నీరు ఇప్పుడు ఎలా మారిపోయింది? ఆనంద బాష్పాలుగా ప్రభువుని చూశాను నేను, నా ప్రభువు లేచాడు, నా ప్రభువు తిరిగి లేచాడు, నాతో ఉన్నాడని ఆవిడ కన్నీటిని తుడిచి ఆనంద బాష్పాలుగా మార్చే ప్రభు ఆమె దగ్గరకు వచ్చాడు. అలానే యేసు ప్రభు నీలో ఉండగా నీ కన్నీటిని తుడిచే ప్రభు నీతో ఉన్నాడు కనుక ఇక దిగులెందుకు, దుఃఖం ఎందుకు? అందుకే చూడండి, క్రైస్తవులు ఎప్పుడు సమాధుల వెంబడి తిరగరు. ఒకవేళ యేసు ప్రభు అలానే ఉండింటే ఇప్పుడు మనం అందరం ఎక్కడికి వెళ్ళి మోకరించాలని చెప్పండి. చచ్చిన శవానికి, ఓ శవమా నన్ను కాపాడు, ఓ శవమా నన్ను కాపాడు. ఈరోజు ప్రపంచంలో పుణ్యక్షేత్రాలుగా ఏవైతే పిలుచుకుంటున్నారో సమాజం, వాళ్ళందరూ సమాధులు, ఏదో ఒక సమాధి దగ్గరికి వెళ్తుంటారు. లోపల మాంసం కుళ్ళిపోయి పురుగులు పట్టి అలాంటి సమాధుల దగ్గరికి వెళ్ళి మా దైవత్వం ఈయనే, మా దైవం ఈయనే అని పూజించే వాళ్ళు ఉన్నారు. మనకు మాత్రం అసలు సమాధితో పని లేదు. అందరూ వదిలేశారు సమాధి. కానీ ఇప్పుడు ఇస్రాయల్ దేశానికి వెళ్ళి చూసొద్దాం పదా అని నాకు తెలిసి, అక్కడికి వెళ్ళినా కూడా మనం ఏం చూస్తామో తెలుసా? అక్కడ ఒకవేళ గేట్ తెరుచుకుని లోపలికి వెళ్ళి సమాధి అంతా ఖాళీగా ఉందే, ఆహా ఎంత బాగుంది ఇది అని లైట్స్ వేస్తారు. ఈ ప్రపంచంలో మనిషిగా జన్మించిన వారు కన్ను మూసిన తర్వాత ఏ సమాధి లోపలికి వెళ్ళి చూడగలమంటే అది యేసు ప్రభు యొక్క సమాధి తప్ప ఇంకే సమాధి చూడలేము. ఎందుకంటే అక్కడ ఎముకలు, కుళ్ళిపోయిన పురుగులు, మాంసాలన్నీ కనపడతాయి. యేసు ప్రభు సమాధి మాత్రమే నీట్గా శుభ్రంగా ఖాళీ చేసి, అవసరమైతే పెయింట్ కూడా కొట్టి లోపల ఇన్సైడ్, నాట్ అవుట్ సైడ్, ఖాళీ, ఎంప్టీ. ఎక్కడున్నాడు ఆయన అంటే పరలోకమందు ఆసీనుడై ఉన్నాడు, మన హృదయాల్లో ఉన్నాడు. లేచాడు తిరిగి. ఈవిడ ఏడుపు ప్రభువు నిమిత్తం ఉంది కనుక ప్రభువే ప్రత్యక్షమయ్యాడు. ఆలస్యమైంది, ముగిస్తున్నాను. ఆలోచించండి, 3 రకాల ఏడుపులు చూశాను. ఒకటి తమ్ముజు కొరకు ఏడ్చాడు, యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయంలో. ఆ ఏడుపు వల్ల మనకు కానీ దేవునికి కానీ ఏమైనా ఉపయోగపడే ఏడుపు అది పనికిరాంది. పోనీ లూకాసు వార్త 23, అది శాశ్వత కాలం మనకు ఉపయోగపడే ఏడుప? అది కూడా కాదు. అయితే నా ప్రభు తిరిగి లేచాడు కనుక నా కన్నీటిని తుడిచేవాడు అని ఏడుస్తున్న ఈ మగ్దలేనే మరియా యొక్క ఏడుపును దేవుడు తుడిచి ఆనందాన్ని నింపాడు. కాబట్టి మనం కూడా ఒకవేళ భవిష్యత్తులో ఇలాంటి దుఃఖం, వేదన కలిగితే తిరిగి లేచిన ప్రభు కొరకు
నేను మారు మనసు పొందానా? ఎందుకంటే నా ప్రభువు నాతో ఉండాలి అని అంటే నేను మారు మనసు పొందాలి. ఈ పొందిన మారు మనస్సును కాపాడుకుంటున్నానా? కాపాడుకోకపోతే ప్రభు నాతో ఉండడుగా. కాబట్టి దేర్ షుడ్ బి ఎ రేషనల్ బిహైండ్ ఎవ్రీథింగ్. ఒక ప్రధానమైన కారణాన్ని బట్టి మన జీవితాన్ని. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ట్రైన్ అవర్ బ్రెయిన్ అండ్ డ్రైన్ అవర్ అన్నెసెసరీ థింగ్స్ ఫ్రమ్ ద బ్రెయిన్. ఈ బ్రెయిన్ని ట్రైన్ చేయాలి. దేవునికి మహిమకరంగా మన బ్రెయిన్ పనిచేసే విధంగా. అలా చేసుకోలేదనుకోండి, దీని ఇష్టం వచ్చినట్లు పనిచేస్తుంటుంది. హబక్కూకు గ్రంథంలో మీకు చాలాసార్లు చెప్పాను. 3వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదివితే హబక్కూకు గారు అంటారు, శాలలో పశువులు లేకపోయినా, ద్రాక్షవల్లులు ఫలింపకపోయినా, అంజూరపు చెట్లు కాపు కాయకపోయినా యెహోవా యందు నేను ఆనందించుతాను అన్నాడు. అంటే ఆ కాలంలో వారి సంపాదన, ఆస్తి అంతా అవే, పశువులు, పైరులు, పంట, ఇవన్నీ. ఏమి లేకున్నా నాకు ప్రభు మీద నాకున్న ఆనందం వేరు. అలానే మన జీవితాల్లో కొన్ని సందర్భాల్లో ఆరోగ్యం దెబ్బతింటుంది, ఉద్యోగాలు దెబ్బతింటాయి, అప్పుల పాలవుతుంటాం, ఆర్థికపరమైన ఇబ్బందులు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు. అసలు దేవుడు ఉన్నాడా నాతో అని వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళి దేవుడిని ఊరిని నిందిస్తుంటాను. హబక్కూకు గారు అలా లేరు. అబ్బా, హబక్కూకు గారికి ఆ మైండ్ ఎలా ఉందో చూసారా? నాకుందా మైండ్ అని మనము మన బ్రెయిన్ని ట్రైన్ చేసుకోవాలి. ఏమైనా సమస్యలు వస్తే ట్రైన్ ఎక్కి ఊరికి కూడా ఇంకా బ్రెయిన్ని ట్రైన్ చేసుకుంటే దేవుళ్ళు చక్కగా ఎదగాలి. ఆలోచిస్తారని ఆశిస్తూ ఇంతటితో ఈ సందేశం పంపిస్తాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకే స్తోత్రములు నాయన. మీ యొక్క శిక్షణలో మేము ఎదుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తాం. మా ప్రభును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పేట అడిగి వేడుకుని సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.